హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దాంతో పాటే ఈ రిజిస్ట్రేషను, దాంతో పాటు ఈ కౌన్సెలింగ్‌లో మనకి జరగబోయే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏవైతే ఉన్నాయో, సో, ఈ ఆన్‌లైన్‌లో ఉంటాయా? ఆఫ్‌లైన్‌లో ఉంటాయని చెప్పేసి కంప్లీట్‌గా తెలుసుకోబోతున్నామండి. సో, రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, సో, రిజిస్ట్రేషన్ అంటే మీరు మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అక్కడ ఎంటర్ చేసి, సో, డేటా మొత్తం అది ఇవ్వాలన్నమాట. దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ప్రతి డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పేసి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. మరి ఈ విధంగా అయితే ఉంటుంది. సో, మరి లేట్ చేయకుండా మొత్తం కంప్లీట్ ప్రాసెస్‌ని చూద్దాము. సో, ఇంకా మీరెవరైనా మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ పాలిసీ 2025కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానెల్‌లో డిస్కస్ చేస్తాం కాబట్టి, సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అదే విధంగా ఏపీ పాలిసీకి సంబంధించి మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా రావాలనుకున్నట్లయితే, ప్రతిదీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి. మన వీడియోస్‌ని పాలిసీ వీడియోస్ మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ చేయడానికి చెప్పేసి నాకు మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి, ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన పాలిసీకి సంబంధించి ఎలాంటి వీడియో చేసినా సరే, అదే లైక్ అయితే చేయండి మాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా రిజిస్ట్రేషన్స్ అండి. అయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆన్‌లైన్‌లో అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ అనేది. మీరు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసి స్లాట్ బుకింగ్ లాగా మొత్తం చేసుకుంటారనమాట. స్లాట్ బుకింగ్ కాదు గానీ, అయితే రిజిస్ట్రేషన్ మొత్తం చేసుకుంటారనమాట. రిజిస్ట్రేషన్ అప్పుడు మీ బేసిక్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నంబర్ ఏంటి? మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ ఏంటి? మీ డీటెయిల్స్, మీ నేము, మీ ఫాదర్ నేము, మీ క్యాస్ట్, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అయితే ఎంటర్ చేసి, అట్లాగా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకుంటారనమాట. ఫీస్ పేమెంట్ చేసి. ఓకేనా? సో, అయితే రిజిస్ట్రేషన్ అయితే మాత్రం ఆన్‌లైన్‌లో అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చినప్పుడు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట రిజిస్ట్రేషన్‌కి. సో, మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఏంటో కూడా మనం ఆల్రెడీ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఉందన్నమాట. సో, పాలిసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. సో, ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు కూడా కౌన్సెలింగ్ అయితే రిజిస్ట్రేషన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చన్నమాట. మీరు ఇంకా మీ 10థ్ క్లాస్ మార్క్స్ ఇంకా మీ 10థ్ క్లాస్ టీసీ తీసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి తీసుకోండి. సో, అదైతే మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? సో, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇంకా రెన్యూవల్ చేసుకోకుండా వెంటనే వెళ్లి రెన్యూవల్ చేసుకోండి. అయితే దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో, మనకి ఫస్ట్ ఏంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి ఆఫ్‌లైన్‌లో అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఆఫ్‌లైన్‌లో అయితే స్టూడెంట్స్ అయితే వెళ్తారనమాట. ఆఫ్‌లైన్ సెంటర్స్‌కి అయితే వెళ్తారు. అట్లా ఆఫ్‌లైన్ సెంటర్స్‌కి అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనుకున్నట్లయితే, అక్కడ దానికి సంబంధించి మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా చూస్తారనమాట. సో, వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ వేలో అయితే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంకి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లు తీసుకున్నట్లయితే, విశాఖపట్నంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, సో, వాళ్ళందరికీ కూడా ర్యాంకుల వైస్‌గా అయితే మాత్రం ఆ విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్‌కి అయితే పిలుస్తారనమాట. అంటే ఒకటి నుంచి సో, మనకి 10,000 ర్యాంకులు ఉన్న వాళ్ళకి ఈ యొక్క మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లు రండి అని చెప్పేసి చెప్తారు. అదే విధంగా మళ్ళీ 10,000 నుంచి కూడా 20,000, 25,000 ఉన్న వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ రండి అంటారు ఆ రోజే. అదే విధంగా నెక్స్ట్ డే వచ్చేసరికి 25,000 నుంచి కూడా 50,000 మధ్యలో ఉన్న వాళ్ళని రండి అని చెప్పేసి, సో, అట్లాగే షిఫ్ట్‌ల వారీగా అయితే పిలిసి, సో, అందులో ఎవరు స్టూడెంట్స్ అయితే వస్తారో, సో, వాళ్ళందరిని లోపలికైతే రానిస్తారు. అట్లా లోపలికి రానించి వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మనకి పాలిసీ కౌన్సెలింగ్ అయితే జరుగుతుందనమాట. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో, సో, వాళ్ళకి వాళ్ళ ఎస్ఎంఎస్‌కి అయితే మాత్రం రిజిస్ట్రేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే పంపిస్తారనమాట. వాళ్ళ లాగిన్ కోడ్ అయితే పంపిస్తారు. సో, దాన్ని యూజ్ చేసి వాళ్ళు లాగిన్ అయితే అవుతారనమాట. లాగిన్ అయినప్పుడు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతుందన్నమాట. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఆఫ్‌లైన్‌లో చేసుకుంటారో, సో, వాళ్ళది అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిసిన వాళ్ళైతే వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ కంప్లీట్ చేసుకుంటారో, సో, వాళ్ళకి మాత్రమే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తారనమాట. వెబ్ ఆప్షన్ పెట్టుకుంటేనే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే, మీకొచ్చిన కట్ ఆఫ్‌కి, మీకొచ్చిన ర్యాంక్‌కి, మీకున్న క్యాస్ట్ కేటగరీకి సో, అన్నీ చూసి మీకు ఏ కాలేజ్ అయితే బెస్ట్ ఉంటుందో, ఏ కాలేజ్ అయితే మీ కట్ ఆఫ్‌కి ఫస్ట్ మీరు పెట్టిన లిస్ట్‌లో మ్యాచ్ అవుతుందో, సో, ఆ కాలేజ్ అయితే ఇస్తారనమాట. ఓకే. అప్పుడు మీరు కాలేజ్‌కైతే వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. మొత్తం అంతా కూడా అది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో, మరి ఇదే విధంగా పాలిసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్స్ చూసుకున్నట్లయితే, పాలిసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్స్ అనేవి మనకి నెక్స్ట్ వీక్ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీక్ మనకి మాక్సిమం పాలిసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి షెడ్యూల్ డేట్స్, మొత్తం రిజిస్ట్రేషన్ డేట్స్ అన్నీ అయితే వస్తాయన్నమాట. సో, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఒక 2 ఆర్ 3 డేస్ రోజు నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో, ఓకేనా. ఇదైతే మొత్తం అంటే రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఆఫ్‌లైన్‌లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ కూడా అంతా కూడా మళ్ళీ ఆన్‌లైన్‌లో అయితే ఉంటుంది. సో, ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఓకేనా. సో, మనం గైడెన్స్ చేస్తాం. ఓకే. సో, ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాము. గైడెన్స్ చేస్తూ ఉంటాము. సో, దానివల్ల మీకైతే యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ సబ్‌స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంటని క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.